పెడగాజీకి సంబంధించినటువంటి రెండవ లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ని ఒకరోజు ముందుగానే పొందాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాటిలో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ని ఒకరోజు ముందుగానే పొందండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేట్ చేయకుండా ఇక లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి, ఏ రంగంలోనైనా వారి బలాలు బలహీనతలు వైకల్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులు అందరూ కూడా ఒకే పాఠశాల సముదాయాలలో భాగం అవ్వడం అనేది ఈ విద్యకు సంబంధించింది. ఆప్షన్ 1 సమ్మిళిత విద్య, ఆప్షన్ 2 విలీన విద్య, ఆప్షన్ 3 సహిత విద్య, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. అలా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఏ రంగంలోనైనా వారి బలాలు అదేవిధంగా బలహీనతలు వైకల్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులంతా కూడా ఒకే పాఠశాల సముదాయంలో భాగం అవ్వడం అనేది సమ్మిళిత విద్యకు సంబంధించింది. ఈ సమ్మిళిత విద్యనే విలీన విద్య అదేవిధంగా సహిత విద్య అని కూడా అంటారు. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, ప్రజాస్వామ్యయుత బోధనలో ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉంటాడు, ఆప్షన్ 2 విద్యార్థి క్రియాశీలకంగా ఉంటాడు, ఆప్షన్ 3 ఇద్దరూ క్రియాశీలకంగా ఉంటారు, ఆప్షన్ 4 ఎవరో ఒకరు మాత్రమే క్రియాశీలకంగా ఉంటారు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఇద్దరూ కూడా క్రియాశీలకంగా ఉంటారు. మనకి ఇక్కడ చూసుకుంటే బోధనలో రకాలుగా చూసుకుంటే అధికారయుత బోధన, తర్వాత ప్రజాస్వామ్యయుత బోధన, తర్వాత స్వేచ్ఛాయుత బోధన. ఈ ప్రజాస్వామ్యయుత బోధన అనేది మానవతా సంబంధాల వ్యవస్థాపన సిద్ధాంతంపై ఆధారపడి ఉండేటువంటి బోధనగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఉపాధ్యాయుడు విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండి బోధన ప్రక్రియలో మనకు విద్యార్థులను భాగస్వాములు చేయడానికి ఉపయోగపడేటువంటి బోధనా పద్ధతి ఏదైనా ఉంది అంటే అది ప్రజాస్వామ్యయుత బోధనా పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇద్దరు కూడా క్రియాశీలకంగా ఉంటారు. ఈ క్రియాశీలత అనేది సమానంగా ఉంటుంది, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, సహిత విద్యా లక్ష్యాలలో లేనిది ఏది? ఆప్షన్ 1 భిన్నత్వంలో ఏకత్వం సాధించడం, ఆప్షన్ 2 పిల్లల అందరి అవసరాలను తీర్చడం, ఆప్షన్ 3 అన్ని రకాల విద్యార్థులకు అవకాశం కల్పించడం, ఆప్షన్ 4 ప్రతి విద్యార్థి పాఠశాలలోని ప్రతి కార్యక్రమంలో తాము భాగం అని భావించేటట్టు చేయడం. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే సహిత విద్య యొక్క లక్ష్యాల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం అనేది సాధించడం, పిల్లల యొక్క అందరి అవసరాలను తీర్చడం, అన్ని రకాల విద్యార్థులకు అవకాశం కల్పించడం, అదేవిధంగా ప్రతి విద్యార్థి పాఠశాలలోని ప్రతి కార్యక్రమంలో తాము కూడా భాగము అని భావించేటట్టు చేయడం అనేది ఈ సహిత విద్య యొక్క లక్ష్యాలు. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి, రిసోర్స్ నమూనాలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఈ విద్యా విధానంలో వికలాంగులైన తర్వాత రిసోర్స్ నమూనాలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఈ విద్యా విధానంలో వికలాంగులైనటువంటి పిల్లలను సాధారణ పాఠశాలల్లో చేరుస్తారు, ఆప్షన్ 2 ఈ పాఠశాలల్లో ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉంటాడు, ఆప్షన్ 3 మొత్తం పాఠశాల బాధ్యతలను రిసోర్స్ టీచర్ చూసుకుంటాడు, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ
సరికానిది ఏది అనడం జరిగింది, గమనించాలి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మొత్తం పాఠశాల బాధ్యతలను రిసోర్స్ టీచర్ చూసుకుంటాడు అనేది సరికానిది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ రిసోర్స్ నమూనా అనేటువంటి విద్యా విధానంలో కనుక చూసుకుంటే వికలాంగులైనటువంటి పిల్లలను సాధారణ పాఠశాలలో చేరుస్తారు. ఈ పాఠశాలల్లోనే రెగ్యులర్ గా పనిచేసేటువంటి ఉపాధ్యాయునితో పాటు ప్రత్యేక ఉపాధ్యాయుడు, ఆయన రిసోర్స్ టీచరు అంటాము. ఇక్కడ చూసుకుంటే ఆయన కూడా ఉంటాడు. రెగ్యులర్ ఉపాధ్యాయుడు మొత్తం బాధ్యతను స్వీకరిస్తాడు, రిసోర్స్ టీచర్ కాదు. ఇక్కడ రిసోర్స్ టీచర్ అనేవాడు అవసరమైనప్పుడు మాత్రమే వికలాంగులైనటువంటి పిల్లలకు ప్రత్యేక పద్ధతుల ద్వారా శిక్షణ ఇస్తాడు, గమనించాలి. ఒక పూర్తి కాలికమైనటువంటి ఈ రకమైనటువంటి రిసోర్స్ టీచర్ని కనుక చూసుకుంటే 8 నుంచి 10 మంది వికలాంగులైనటువంటి పిల్లల్ని ఈ టీచర్ గారు చూసుకోగలుగుతారు. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి ఈ కార్యక్రమం కోసము ఎన్నుకోబడిన పాఠశాలలన్నీ కూడా 8 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఆప్షన్ 1 ఇటినరెంట్ బోధనా నమూనా, ఆప్షన్ 2 రిసోర్స్ నమూనా, ఆప్షన్ 3 డ్యూయల్ టీచింగ్ నమూనా, ఆప్షన్ 4 దూర అభ్యాస నమూనా. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇటినరెంట్ బోధనా నమూనా. ఇది కూడా రిసోర్స్ నమూనా లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఇటినరెంట్ బోధకుడు ఉంటాడు, ఆయన్ని మనం సంచార ఉపాధ్యాయుడు అని కూడా అంటాము. ఈయన ప్రత్యేకమైనటువంటి ఒక శిక్షణ తీసుకొని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధిస్తూ ఉంటాడు. ఈయన సంచరిస్తూ వేరే ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాలకు సంచరిస్తూ ఆ పిల్లలకు బోధన అనేది చేస్తూ ఉంటాడు, గమనించాలి. కాబట్టి ఆ రకంగా సంచారం చెయ్యాలి అనుకుంటే గనక ఆ పాఠశాలన్నీ కూడా దగ్గరగా ఉండాలి. కాబట్టి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి ఈ నమూనాలో ఉపాధ్యాయుడు బోధనా సామాగ్రిని ఉపయోగించి రెగ్యులర్ బాధ్యతతో పాటు వికలాంగులైన పిల్లలకు కూడా బోధన చేస్తాడు. ఆప్షన్ 1 రిసోర్స్ నమూనా, ఆప్షన్ 2 ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, ఆప్షన్ 3 ఇటినరెంట్ బోధన నమూనా, ఆప్షన్ 4 డ్యూయల్ టీచింగ్ నమూనా. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 డ్యూయల్ టీచింగ్ నమూనా. ఈ డ్యూయల్ టీచింగ్ నమూనాలో కనుక చూసుకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయుడు ఉండడు. ఆ పాఠశాలలో కనుక చూసుకుంటే రెగ్యులర్ ఉపాధ్యాయుడే ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొంది ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈయన బోధన చేస్తూ ఉంటాడు. కాబట్టి రెగ్యులర్ గా ఇప్పుడు సాధారణ పిల్లలతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు కూడా బోధన చేస్తాడు. కాబట్టి ఇది డ్యూయల్ టీచింగ్ నమూనాకు సంబంధించి. తర్వాత 8వ క్వశ్చన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని కూడా సాధారణ పిల్లలతోనే కలిపి బోధించే లక్ష్యంతో ఏర్పాటు చేయనిది ఏది? ఆప్షన్ 1 రిసోర్స్ నమూనా, ఆప్షన్ 2 ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, ఆప్షన్ 3 ఇటినరెంట్ బోధనా నమూనా, ఆప్షన్ 4 డ్యూయల్ టీచింగ్ నమూనా. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్. ఎందుకో మనము నెక్స్ట్ క్వశ్చన్ లో క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి ఏ ఒక్కరిని విద్యా పరిధి నుంచి తప్పించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మోడల్స్ లో లేనిది ఏది? ఆప్షన్ 1 ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, ఆప్షన్ 2 హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్, ఆప్షన్ 3 దూర అభ్యసన నమూనా, ఆప్షన్ 4 రిసోర్స్ నమూనా. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 రిసోర్స్ నమూనా అండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రిసోర్స్ నమూనా, అదేవిధంగా ఇటినరెంట్ బోధనా నమూనా, అదేవిధంగా డ్యూయల్ టీచింగ్ నమూనా ఇవన్నీ ఏంటి అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల్ని కూడా సాధారణంగా ఉన్నటువంటి పిల్లలతో పాటే కలిపి ఆ సాధారణమైనటువంటి పాఠశాలనే బోధన చేయడం అనేది ఈ 3 నమూనాలకు సంబంధించినటువంటిది. ఆ రకమైనటువంటి లక్ష్యాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ 3 నమూనాలేమో రిసోర్స్ నమూనా, ఇటినరెంట్ బోధన నమూనా, తర్వాత డ్యూయల్ టీచింగ్ నమూనా. అలా కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే ఏ ఒక్కరిని కూడా విద్యా పరిధి నుంచి తప్పించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మోడల్స్ ఏంటి అంటే ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, అదేవిధంగా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్, అదేవిధంగా దూర అభ్యాస నమూనా. ఇక్కడ ఆల్టర్నేటివ్ స్కూల్లో కనుక చూసుకుంటే ప్రత్యేక అవసరాలైనటువంటి విద్యార్థులకు కనుక చూసుకుంటే వారి యొక్క అవసరాల మేరకు అవసరాలను తీర్చడానికి రాత్రి పాఠశాలలు కానీ సాయంత్రం పాఠశాలను ఏర్పాటు చేసి వారి యొక్క ఆర్థిక అవసరాలని కానీ అదేవిధంగా విద్యా అవసరాలను కానీ తీర్చేటువంటి నమూనా ఏంటి అంటే ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్. అలా కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషను. ఇక్కడ మనకు పాఠశాలకు రాలేనటువంటి విద్యార్థుల దగ్గరికి విద్యను అందించడానికి ఉపాధ్యాయుడే వారి ఇంటికి వెళ్ళి బోధన చేసేటువంటి పద్ధతి ఏంటి అంటే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్. ఈ పద్ధతి అనేది ఎవరికి ఉంటుంది అంటే తీవ్రమైనటువంటి అంగవైకల్యం ఉన్న వారికి ఈ రకమైనటువంటి పద్ధతి అనేది ఉపయోగపడుతుంది, గమనించాలి. అదేవిధంగా దూర అభ్యసన నమూనా, నియత విద్యను అందరూ పొందలేకపోవచ్చండి. ఇక్కడ అంగవైకల్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ చూసుకుంటే స్కూల్స్కి రావాలి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే మనకు దూర అభ్యసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, దాని తర్వాత ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా మన కరస్పాండెంట్ కోర్సులు అనేటివి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంటి వద్దనే ఉండి దూర విద్యా విధానంలో కోర్సులను కంప్లీట్ చేయడానికి ఈ రకమైనటువంటి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ చిన్న డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్కరిని విద్యా పరిధి నుంచి తప్పించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మోడల్స్ ఏమో ఇవి 3. అలా కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థులకు కూడా బోధించేటువంటి పద్ధతులు ఏంటి అంటే ఇవి 3 గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి విద్య అనేది మానవత్వం పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడాలి అని తెలియజేసినటువంటి కమిషన్ ఏది? ఆప్షన్ 1 హంటర్ కమిషన్, ఆప్షన్ 2 కొటారి కమిషన్, ఆప్షన్ 3 డాక్టర్ యశ్పాల్ కమిషన్, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కొటారి కమిషన్. దీని యొక్క కాలాన్ని కనుక చూసుకుంటే 1964 నుంచి 66. తర్వాత ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులను డజను రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? ఆప్షన్ 1 డన్, ఆప్షన్ 2 హంటర్, ఆప్షన్ 3 ప్లాండర్, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 డన్ అండి. ఇక్కడ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి శిశువుల్ని డజను రకాలుగా అంటే 12 రకాలుగా వర్గీకరించారు. డజను డన్ను, డజను డన్ను ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. ఆ రకమైనటువంటి 12 రకాల్లో కనుక చూసుకుంటే మానసిక సంయోజనం లోపించిన వారు, భావోద్వేగ సంయోజనం లోపించిన వారు, పూర్తి వినికిడి లోపం కలిగేవారు, అదేవిధంగా పాక్షిక దృష్టి లోపం కలవారు, ఈ రకమైనటువంటి 12 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు అంటే డన్. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి వైవిధ్యం కలిగినటువంటి తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేయాల్సినది. ఆప్షన్ 1 ఒకే రీతిలో బోధనను ఉపయోగించాలి, ఆప్షన్ 2 వారి ఇష్టానుసారం వారిని అభ్యసించనివ్వాలి, ఆప్షన్ 3 సాధారణ విద్యార్థుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ బోధన వారి స్థాయికి తగిన రీతిలో జరపాలి, ఆప్షన్ 4 వైయక్తిక అభ్యసన వ్యూహాలు వినియోగించాలి. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, సాధారణ విద్యార్థుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ బోధన వారి స్థాయికి తగిన రీతిలో ఉండాలి. ప్రతిభావంతులు ఉంటారు, సాధారణ విద్యార్థులు ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే సాధారణ విద్యార్థుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ మాత్రమే బోధన జరిపితే మనకు ఇక్కడ చూసుకుంటే బోధన అనేది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్, అభ్యసన వైకల్యం అనేది ఒక స్థిరమైన అవస్థ, ఒక చంచలమైనటువంటి అవస్థ, ఒక నివారించాల్సినటువంటి అవసరం లేని అవస్థ. ఆప్షన్ 4, సరైన సాధనాలు ప్రవేశపెట్టినను మెరుగుపడనటువంటిది. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి. దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, ఇది ఒక చంచలమైనటువంటి అవస్థ అండి. ఇక్కడ ఇది వినటము, మాట్లాడటము, చదవటము, రాయటము, సంఖ్యాభావనలు అవగాహన చేసుకోలేకపోవడాన్ని మనం ఏమంటాము అంటే అభ్యసన వైకల్యము అంటాము, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి, ఒక సమ్మిళిత పాఠశాల అనగా ఆప్షన్ 1, విద్యార్థుల సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరి అభ్యసన ఫలితాలను మెరుగుపరచుటకు కట్టుబడి ఉంటుంది. ఆప్షన్ 2, విద్యార్థుల సామర్థ్యాల పరంగా విభజించి ప్రత్యేక సామర్థ్యాల పిల్లలకు ఎక్కువ కష్టంతో కూడిన లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఆప్షన్ 3, కేవలం ప్రత్యేక సామర్థ్యాలు గల పిల్లలు అభ్యసనాన్ని మెరుగుపరచుటకు కట్టుబడి ఉంటుంది. ఆప్షన్ 4, పిల్లల వైకల్యాన్ని బట్టి వారి అభ్యసన అవసరాలను నిర్ధారిస్తుంది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1, సమ్మిళిత విద్య అంటే ఆల్రెడీ మొదట్లోనే నేర్చుకున్నాం. ఏ రంగాల్లోనైనా బలాలు బలహీనలతో అదేవిధంగా వారి యొక్క అంగవైకల్య ఈ రకమైనటువంటి అన్ని అంశాలతో సంబంధం లేకుండా అందరినీ విద్యలో భాగస్వామ్యం చేయడానికి ఉపయోగపడేటువంటి పాఠశాల ఏదైతే ఉందో అంటే అదే సమ్మిళిత పాఠశాల. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే విద్యార్థుల సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరి అభ్యసన ఫలితాలను మెరుగుపరచుటకు కట్టుబడి ఉండేదే సమ్మిళిత పాఠశాల. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు ఎవరు? ఆప్షన్ 1, 25 కంటే 25 లోపు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు. ఆప్షన్ 2, 30 నుంచి 49 లోపు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు. ఆప్షన్ 3, 50 నుంచి 69 లోపు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు. ఆప్షన్ 4, ఏదీ కాదు. దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3, 50 నుంచి 69 లోపు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారిని ఏమంటారు అంటే ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు లేదా స్వల్ప బుద్ధిమాంద్యత అంటారు. 25 లోపు మనకి ఇక్కడ చూసుకుంటే ప్రజ్ఞాలబ్ధి ఉన్న వాళ్ళని మనం ఏమంటాము అంటే రక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అంటారు లేదా అతి తీవ్రమైనటువంటి బుద్ధిమాంద్యులు అంటారు. తర్వాత 30 నుంచి 49 లోపు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారిని ఏమంటాము అంటే శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యత అంటారు, గమనించాలి, లేదా మిత స్థాయి బుద్ధిమాంద్యత అంటారు. పర్సన్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 1995 అమల్లోకి వచ్చినది ఎప్పుడు? ఆప్షన్ 1, జనవరి 1, 1995. ఆప్షన్ 2, జూన్ 1, 1996. ఆప్షన్ 3, జనవరి 1, 1996. ఆప్షన్ 4 వచ్చేసి జూలై 1, 1996. ఇక్కడ క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి. వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి లైవ్ టెస్ట్ లోకి ఎంటర్ అవ్వండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది, గమనించాలి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, జనవరి 1, 1996 నుండి పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. దీని ప్రకారం కనుక చూసుకుంటే మానసిక వైకల్యం అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింప చేసేటువంటి వయస్సుకు తగ్గ
తెలివి లేని లక్షణాన్ని మనం ఏమంటాము అంటే ఈ రకమైనటువంటి మానసిక వైకల్యము అంటాము, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్ కు సంబంధించి సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, ఒక వ్యక్తిలో ఉండాల్సినటువంటి క్రోమోజోమ్ల కన్నా ఒక క్రోమోజోమ్ తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2, దీని ద్వారా బుద్ధిమాంద్యత ఏర్పడుతుంది. స్టేట్మెంట్ 3, శిశువుకు చిన్న కాళ్ళు, చిన్న చేతులు, చిన్న తల ఏర్పడుతుంది. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 1,3 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే గనక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 2,3 రెండు కూడా సరి అయినవి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి అంటే వ్యక్తిలో ఉండవలసినటువంటి 46 క్రోమోజోమ్లు అంటే 23 జతల క్రోమోజోమ్ల కంటే ఒక క్రోమోజోమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఇక్కడ 21 జతలో గనక చూసుకుంటే ఈ యొక్క క్రోమోజోమ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి డౌన్ సిండ్రోమ్ అనేటువంటి మానసిక వైకల్యం అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే తక్కువ అన్నాం కాబట్టి ఇక్కడ మొదటి ఆప్షన్ అనేది సరి అయినది కాదు. ఇక్కడ దీని ద్వారా బుద్ధిమాంద్యత అంటే ఏంటి? మానసిక వైకల్యం అనేది ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి మానసిక వైకల్యం ఏర్పడినటువంటి వ్యక్తికి గనక చూసుకుంటే చిన్న కాళ్ళు, చిన్న చేతులు, చిన్న తల ఏర్పడడం అనేది జరుగుతుంది, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి అమైనో యాసిడ్ ఫినైల్ ఎల్ఎన్ అనేటువంటి ఎంజైమ్ లోపం వలన మెదడు వికాసం జరగక బుద్ధిమాంద్యత ఏర్పడడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 డౌన్ సిండ్రోమ్, ఆప్షన్ 2 ఫినైల్ క్విటోనోరియా, ఆప్షన్ 3 క్రెటినిజం, ఆప్షన్ 4 క్రేనియల్ అనామలస్. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 ఫినైల్ క్విటోనోరియా. అమైనో యాసిడ్ ఫినైల్ ఎల్ఎన్ అనేటువంటి ఎంజైమ్ లోపం వలన మెదడు వికాసం జరగక ఏర్పడేటువంటి మానసిక వైకల్యాన్ని మనం ఏమంటాము అంటే ఫినైల్ క్విటోనోరియా అంటాము, గమనించాలి. తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి థైరాయిడ్ గ్రంథి విడుదల చేసేటువంటి థైరాక్సిన్ లోపం వల్ల మెదడు వికాసం దెబ్బతిని బుద్ధిమాంద్యత ఏర్పడడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 డౌన్ సిండ్రోమ్, ఆప్షన్ 2 ఫినైల్ క్విటోనోరియా, ఆప్షన్ 3 క్రెటినిజం, ఆప్షన్ 4 క్రేనియల్ అనామలస్. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 క్రెటినిజం అండి. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసేటువంటి హార్మోన్ వచ్చేసి థైరాక్సిన్. ఈ థైరాక్సిన్ లోపం వల్ల మెదడు వికాసం అనేది దెబ్బతింటుంది కాబట్టి దాని ద్వారా ఏర్పడేటువంటి మానసిక వికాసాన్ని ఏమంటారు అంటే క్రెటినిజం అంటారు. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 బుద్ధిమాంద్యత గల పిల్లలకు మానసిక వికాసం తొలగించడానికి నిపుణులచే ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు ప్రమేయ కార్యక్రమాలు. స్టేట్మెంట్ 2 ప్రమేయ కార్యక్రమాలలో ముఖ్యమైనది కార్య విశ్లేషణ. ఏమడిగామండి? క్రింది వాటిలో సరైనది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కు అందిస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1
1, 2 రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. మనకి ఇక్కడ బుద్ధిమాంద్యత గల పిల్లలకు మానసిక వికాసం అనేది తొలగించడానికి నిపుణులచే ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటివి అంటే ప్రమేయ కార్యక్రమాలు. అందులో ముఖ్యమైనది కార్య విశ్లేషణ. కార్య విశ్లేషణ అంటే ఏంటి అంటే శిక్షణ ఇవ్వవలసినటువంటి కృత్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి వరుస క్రమంగా ఒక్కొక్క పనిని అనేక సార్లు చేయించడాన్ని ఏమంటారు అంటే కార్య విశ్లేషణ అంటారు. ఇక్కడ మనకు ఉదాహరణకు చూసుకుంటే ఆ మానసిక వైకల్యం ఉన్న వారికి పనులు తోముకోవడం కూడా చాలా కష్టము, అదేవిధంగా స్నానం చేసుకోవడము, బట్టలు వేసుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి ఆ రకమైనటువంటి పనులనే చిన్న చిన్న పనులుగా విభజించి వారికి నేర్పించడాన్ని కార్య విశ్లేషణ అంటారు, గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్, కార్య విశ్లేషణలో ఉపయోగించు సోపానాల యొక్క సరి అయినటువంటి క్రమం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 1 ఆకృతీకరణము, సంకేతికీకరణము, క్రమీనాస్తిత్వము. ఆప్షన్ 2 సంకేతికీకరణము, ఆకృతీకరణము, క్రమీనాస్తిత్వము. ఆప్షన్ 3 క్రమీనాస్తిత్వము, సంకేతికీకరణము, ఆకృతీకరణము. ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 సంకేతికీకరణము, ఆకృతీకరణము మరియు క్రమీణ అస్తిత్వము. ఇవి మూడు కూడా సరి అయినటువంటి సోపానాలుగా మనం చెప్పుకోవచ్చు. సంకేతికీకరణం అంటే మనం నేర్పాల్సినటువంటి పని ఏం చేస్తారంటే చిన్న చిన్న భాగాలుగా విభజించి తగినటువంటి సంకేతాలు, అభినయము, బోధనోపకరణాలను ఉపయోగించి నేర్పిస్తారు. తర్వాత ఆకృతీకరణం మనకి ఇక్కడ చూసుకుంటే పూర్తిగా మనం నేర్పించినటువంటి కృత్యంలో ఒక్కొక్క భాగాన్ని సాధించగానే వారికి సంబంధించిన దానికోసం కొంత పునర్బలనాన్ని ఇవ్వడం జరుగుతుంది. పొగడత గాని, తర్వాత కౌగిలింత గాని, చిరునవ్వు గాని, ఈ రకమైనటువంటి పునర్బలనాలు, అదేవిధంగా మిగిలినటువంటి పునర్బలనాలు ఇస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు అంటే ఆకృతీకరణము అంటారు. తర్వాత క్రమీణ అస్తిత్వము, సంకేతికీకరణము, ఆకృతీకరణాలు క్రమంగా అతని పురోగతిని బట్టి తనకు తాను స్వీయ పునర్బలనంతో స్వయంగా నేర్చుకునేటట్లు చేయడం. అంటే ఎవరో పునర్బలనం ఇస్తేనే నేర్చుకుంటాము అనుకోకుండా తనకు తానే పునర్బలనాన్ని ఇచ్చుకునే విధంగా, దాన్ని సాటిస్ఫై అయ్యే విధంగా చేయడాన్ని ఏమంటారు అంటే క్రమీణ అస్తిత్వము అంటారు, గమనించాలి. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి అన్నిటికన్నా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పునర్బలనము ఏది? ఆప్షన్ 1 గౌణ పునర్బలనము, ఆప్షన్ 2 ప్రాథమిక పునర్బలనము, ఆప్షన్ 3 సాంఘిక పునర్బలనము, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవి. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 ప్రాథమిక పునర్బలనం అండి. అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పునర్బలనం ఏది అంటే ప్రాథమిక పునర్బలనం. ఇక్కడ చూసుకుంటే పునర్బలనాలు 3 రకాలుగా ఉంటాయి. అవేంటి అంటే ప్రాథమిక పునర్బలనము, తర్వాత గౌణ పునర్బలనము, దాని తర్వాత సాంఘిక పునర్బలనము. ఇందులో కనుక చూసుకుంటే ప్రాథమిక పునర్బలనం అంటే ఏమిటి అంటే ఆహారము, నీరు, విశ్రాంతి మొదలైనటువంటి వాటిని అందించడాన్ని మనం ఏమంటాము అంటే ప్రాథమిక పునర్బలనము అంటాము. అదేవిధంగా గౌణ పునర్బలనాలకు గనక చూసుకుంటే మనకు డబ్బులు, మార్కులు, దాని తర్వాత పాయింట్స్, ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా గౌణ పునర్బలనంలోకి వస్తాయి. అదేవిధంగా సాంఘిక పునర్బలనాలు అంటే చిరునవ్వు అందించడం గాని, పొగడత, కౌగిలింత, ఈ రకమైనటువంటి అన్ని కూడా సాంఘిక పునర్బలనానికి చెందుతాయి. తర్వాత 8వ క్వశ్చన్, ఆటిజం అనేది ఒక ఆప్షన్ 1 అభ్యసన వైకల్యము, ఆప్షన్ 2 మానసిక వైకల్యము, ఆప్షన్ 3 దృష్టి వైకల్యము, ఆప్షన్ 4 శ్రవణ వైకల్యము. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 మానసిక వైకల్యము. ఆటిజం అనేది ఒక మానసికమైనటువంటి వైకల్యము. ఇక్కడ చూసుకుంటే ఈ మానసిక వైకల్యంలో కనుక చూసుకుంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పట్టించుకోకుండా తమ లోకంలో తామే జీవిస్తూ ఉన్నటువంటి మానసిక వైకల్యాన్ని మనం ఏమంటాము అంటే ఆటిజము అంటాము. తర్వాత 9వ క్వశ్చన్. ఆటిజం అనేది ఒక ఆప్షన్ 1 లాటిన్ భాషా పదము, ఆప్షన్ 2 గ్రీకు భాషా పదము, ఆప్షన్ 3 జపనీస్ భాషా, ఆప్షన్ 3 ఫ్రెంచ్ భాషా పదము, ఆప్షన్ 4 వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీషు భాషా పదం అండి. ఆప్షన్ 4 వచ్చేసి ఇంగ్లీషు భాషా పదము. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఆటిజం అనేది లాటిన్ భాషా పదము, గ్రీకు భాషా పదము, ఫ్రెంచ్ భాషా పదము, ఇంగ్లీషు భాషా పదము. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఇంగ్లీషు భాషా పదం అండి. ఆటిజం అనేది ఆటోస్ అనేటువంటి ఒక గ్రీకు పదం నుంచి ఉద్భవించినదిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆటోస్ అంటే ఏంటి అంటే సెల్ఫ్, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని పట్టుకోకుండా తన లోకంలో తానే విహరించడాన్ని మనం ఏమంటాము అంటే ఆటిజం అంటాము. ఆటిజం అనేది ఆటోస్ అనేటువంటి గ్రీకు భాషా పదం నుంచి పుట్టింది గమనించాలి. ఆటిజం అనేది మనది ఏంటి ఇంగ్లీషు భాషా పదము. ఇది పుట్టింది దేని నుంచి గ్రీకు భాషా పదమైనటువంటి ఆటోస్ అనేటువంటి పదం నుంచి ఇది ఉద్భవించడం జరిగింది గమనించాలి. మనకు చాలా సార్లు మనం ఇంగ్లీషు అని నేర్చుకోమండి, దాదాపుగా గ్రీకు భాషా పదమా, లాటిన్ భాషా పదమా, ఫ్రెంచ్ భాషా పదమా అని నేర్చుకుంటూ ఉంటాము. కానీ మనకి ఈ రకంగా కూడా ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి ఆటిజం అనేటువంటి మానసిక వైకల్యాన్ని సాధారణంగా ఎన్ని సంవత్సరాల వయసులో గుర్తించవచ్చు? ఆప్షన్ 1 4 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 సంవత్సరాలు, ఆప్షన్ 4 3 సంవత్సరాలు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆటిజం అనేటువంటి మానసిక వైకల్యాన్ని సాధారణంగా మనం 3 సంవత్సరాల వయసులో గుర్తించవచ్చు. తర్వాత 11వ క్వశ్చన్. అభ్యసన వైకల్యం అన్న భావనను మొదటిసారిగా ఉపయోగించినటువంటి వారు? ఆప్షన్ 1 శామ్యూల్ క్రిక్, ఆప్షన్ 2 వెస్లర్, ఆప్షన్ 3 స్నెల్లన్, ఆప్షన్ 4 బినే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 శామ్యూల్ క్రిక్ అండి. అభ్యసన వైకల్యం అనేటువంటి భావనను మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు అంటే శామ్యూల్ క్రిక్. తర్వాత 12వ క్వశ్చన్. అభ్యసన వైకల్యానికి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ప్రజ్ఞాపరంగా వీరు కూడా సాధారణ శిశువులే. ఆప్షన్ 2 విద్యా సాధనలో వెనుకబడడాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. స్టేట్మెంట్ 3 పాఠశాలలో సుమారుగా 12% పిల్లలు ఏదో ఒక అభ్యసన వైకల్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 1 మాత్రమే, ఆప్షన్ 2 1,2 మాత్రమే, ఆప్షన్ 3 2,3 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆప్షన్ 3 2,3 మాత్రమే. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా సరి అయినవే. మనకి ఇక్కడ అభ్యసన వైకల్యం అంటే LSRWలో, అదేవిధంగా దాని తర్వాత మనకు క్యాల్కులేషన్ కు సంబంధించినటువంటి అంశాల్లో మనకు వెనకబాటుతనాన్ని ప్రదర్శించడాన్ని మనం ఏమంటాము అంటే అభ్యసన వైకల్యము అంటాము. ఇందులో కనుక చూసుకుంటే వీరు సాధారణ శిశువుల వలె ఉంటారు. ప్రజ్ఞాపరంగా చూసుకుంటే మనకు వీళ్ళు విద్యా సాధనలో కనుక చూసుకుంటే వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే పాఠశాలలో సుమారుగా పిల్లల్లో ఏదో ఒక అభ్యసన వైకల్యం అనేది ఉంటూ ఉంటుంది 12% పిల్లల్లో.
తర్వాత 13వ క్వశ్చన్, అభ్యసన వైకల్యానికి కారణమైనటువంటి వాటిలో లేనిది ఏది? ఆప్షన్ 1 అనువంశిక కారణాలు, ఆప్షన్ 2 ఆంగిక కారణాలు, ఆప్షన్ 3 పరిసర కారణాలు, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏదీ కాదు. తర్వాత 14వ క్వశ్చన్, తీవ్రమైన వైరల్ ఫీవర్ వల్ల మెదడు దెబ్బ తినడం అనేది ఈ కారణానికి చెందినది. ఆప్షన్ 1 అనువంశిక కారణాలు, ఆప్షన్ 2 ఆంగిక కారణాలు, ఆప్షన్ 3 పరిసర కారణాలు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 ఆంగిక కారణాలు అండి. ఇక్కడ ఆంగిక కారణాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక చూసుకుంటే కనిష్ట మస్తిష్క దుష్కరణం అని చెప్పుకోవచ్చు. అంటే మెదడు పూర్తి సామర్థ్యంలో పనిచేయకపోవడము అని దీని యొక్క అర్థము. ఇక్కడ చూసుకుంటే మనకు తీవ్రమైనటువంటి వైరల్ ఫీవర్ వల్ల మెదడు దెబ్బతినడం, అదేవిధంగా తలకు ఏదైనా బలమైన దెబ్బ తగడం వల్ల, తర్వాత మెనింజిటిస్ మెదడుకు సంబంధించినటువంటి వ్యాధికి గురవ్వడం వల్ల ఈ రకమైనటువంటి మానసిక వైకల్యాన్ని పొందుతాడు. ఈ రకమైనటువంటి కారణాలని మనం ఏమంటాము అంటే ఆంగిక కారణాలు అంటాము. తర్వాత అనువంశికత కారణాలు అంటే క్రోమోజోమ్ల లోపం వల్ల ఏర్పడేటువంటి కారణాలు. పరిసర కారణాలు అంటే గనక పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు తల్లి గనక డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటివి ఏవైనా తీసుకోవడం కానీ, నెలలు నిండక ముందే గనక శిశువును ప్రసవించడం కానీ, పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు డాక్టర్ సూచించినటువంటి మందులు సరిగ్గా వేసుకోకుండా ద్వారా ఏర్పడేటువంటి కారణాలు ఏంటి అంటే ఈ రకమైనటువంటి కారణాలు పరిసర కారణాలు. వీటన్నింటి ద్వారా కూడా అభ్యసన వైకల్యం అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది, గమనించాలి మిత్రులారా. తర్వాత 15వ క్వశ్చన్, ఇతరులు వ్యక్తపరిచినటువంటి పదాలు విని అర్థం చేసుకోవడంలో మరియు తిరిగి వారితో సంభాషించడంలో వ్యక్తి కలిగి ఉండే అభ్యసన వైకల్యం. ఆప్షన్ 1 అలెక్సియా, ఆప్షన్ 2 డిస్గ్రాఫియా, ఆప్షన్ 3 అగ్రాఫియా, ఆప్షన్ 4 డిస్ఫేషియా. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. దాదాపుగా ప్రతిసారి ఈ ఏరియా నుంచి మనకు క్వశ్చన్ అనేది వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, గమనించాలి. ఈ రకమైనటువంటి అభ్యసన వైకల్యాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ 4 డిస్ఫేషియా అంటారు. ఇతరులు వ్యక్తపరిచినటువంటి పదాలు విని అర్థం చేసుకోవడంలో మరియు తిరిగి వారితో సంభాషించడంలో అంటే మాట్లాడడంలో గనక ఏదైనా లోపం గనక ఏర్పడితే ఆ రకమైనటువంటి వైకల్యాన్ని మనం ఏమంటాము అంటే డిస్ఫేషియా అంటాము. తరువాత 16వ క్వశ్చన్, ముద్రణా రూపంలో ఉన్నటువంటి భాషను చదవడంలో పూర్తి అశక్తతను ఏమంటారు? ఆప్షన్ 1 డిస్గ్రాఫియా, ఆప్షన్ 2 డిస్లెక్సియా, ఆప్షన్ 3 అలెక్సియా, ఆప్షన్ 4 వచ్చేసి అగ్రాఫియా. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 అలెక్సియా అండి. మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే వ్యక్తి చూసి కూడా సరిగ్గా చదవలేకపోవడం, కత్తిని ఇంకేదో అనడం, దేన్నో అనడం, పదాలు ఎక్కువ తప్పులు చదవడం, చదివింది కూడా అర్థం కాలేకపోవడం, ఈ రకమైనటువంటి అసమర్థ్యాలను మనం ఏమంటాము అంటే డిస్లెక్సియా అంటాము. అలా కాకుండా ముద్రణ రూపంలో ఉన్నటువంటి భాషను మొత్తానికే చదవడం రాలేదనుకోండి, దాన్ని ఏమంటాము అంటే అలెక్సియా. తప్పులుగా చదివిననుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే డిస్లెక్సియా అంటాము. తర్వాత 17వ క్వశ్చన్, రాజు అనే అబ్బాయి చూసి కూడా కత్తి అనేటువంటి పదమును కుతి అని, పిల్లి అనే పదమును పిలా అని రాస్తూ ఇలా ఎన్నో తప్పులు రాస్తూ ఉన్నాడు. అయినా రాజు ఎదుర్కొంటున్నటువంటి అభ్యసన వైకల్యం ఆప్షన్ 1 డిస్గ్రాఫియా, ఆప్షన్ 2 డిస్లెక్సియా, ఆప్షన్ 3 అలెక్సియా, ఆప్షన్ 4 అగ్రాఫియా.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే డిస్గ్రాఫియా. ఇక్కడ మొత్తానికే రాయలేకపోయింది అనుకోండి, తప్పులు రాస్తున్నాడు కాబట్టి డిస్గ్రాఫియా అన్నాము. మొత్తానికే రాయలేదనుకోండి, రాయలేకపోయాడు అనుకోండి, దాన్ని ఏమంటాము అంటే అగ్రాఫియా అంటాము. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం డిస్గ్రాఫియా. మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే, మనకి ఇక్కడ అభ్యసన వైకల్యాల్లో గనక చూసుకుంటే భాషణంలో గనక ఈ రకమైనటువంటి లోపాలు ఉంటే దాన్ని ఏమంటాము అంటే ఫేసియా, డిస్ఫేసియా అంటాము. అలా కాకుండా మనకు చదవడంలో ఈ రకమైనటువంటి లోపాలు ఉన్నాయనుకోండి, లెక్సియా, డిస్లెక్సియా ఈ రకమైనటువంటి పదాలను యూజ్ చేస్తాము. రాయడంలో గనక చూసుకుంటే గ్రాఫియా, అగ్రాఫియా, తర్వాత డిస్గ్రాఫియా అనేటువంటి పదాలని మనం యూజ్ చేస్తూ ఉంటాము, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్, వ్యాక్ట్ అనేటువంటి బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతిలో కనుక చూసుకుంటే ఈ వ్యాక్ట్ అనే దాని యొక్క అబ్రివేషన్ లో సరి కానిది ఏది అనడం జరిగింది. అందులో ఆప్షన్ 1 వి అంటే విజువల్, ఆప్షన్ 2 అంటే ఏలో కనుక చూసుకుంటే ఆడిటరీ, ఆప్షన్ 3 కే అంటే కెనెస్థెటిక్, ఆప్షన్ 4 వచ్చేసి టీ అంటే టీచింగ్. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 టీచింగ్ అండి. టీ అంటే టీచింగ్ కాదండి, టీ ఫర్ టచ్ అండి. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే బహుళ ఇంద్రియ శిక్షణ ఎందుకు ఇస్తారు? అభ్యసన వైకల్యం ఉన్న వారికి మనకు ఈ రకమైనటువంటి శిక్షణ అనేది ఇస్తారు, వారు మెరుగుపడడం కోసము. ఇందులో కనుక చూసుకుంటే ఉపయోగపడేటువంటి పద్ధతి ఏంటి అంటే వ్యాక్ట్ పద్ధతి. ఈ వ్యాక్ట్ లో గనక వీని గనక చూసుకుంటే విజువల్ అంటే దృష్టి సంబంధమైనటువంటి అంశాలను నేర్పిస్తారు. ఏ అంటే ఆడిటరీ అంటే వినికిడికి సంబంధించినటువంటి శ్రవణ సంబంధమైనటువంటి అంశాలను నేర్పిస్తారు. కే అంటే కెనెస్థెటిక్ నాడీ సంబంధమైనటువంటి అంశాలు. అదేవిధంగా టీ అంటే టచ్ అండి, టచ్ అంటే స్పర్శ సంబంధమైనటువంటి అంశాలను నేర్పిస్తారు. అంటే మొత్తంగా జ్ఞానేంద్రియాలకు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి వీరు ఈ రకమైనటువంటి వ్యాక్ట్ అనేటువంటి బహుళ ఇంద్రియ పద్ధతిని ఉపయోగిస్తారు. రాజు అనేటువంటి విద్యార్థి 78ను 87 గా చదువుతున్నాడు. అయినా రాజుకు ఉన్నటువంటి అభ్యసన వైకల్యం ఏమిటి? ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. లైవ్ చాట్ లో ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి. వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్ కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం డిస్కాలిక్లియా అండి. చాలా మంది ఇక్కడ చదవడం అని ఉండడం ద్వారా పఠనానికి సంబంధించినటువంటి దోషం అనుకున్నారు, దాన్ని డిస్లెక్సియా అని చాలా మంది కామెంట్ చేశారు. కానీ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే డిస్కాలిక్లియా. ఇక్కడ ఏం చేశాడు? 78ను 87 గా చదువుతున్నాడు. అంటే స్థాన విలువలకు సంబంధించినటువంటి సంఖ్యా భావన అనేది అతనిలో ఏర్పడలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి అభ్యసన వైకల్యం ఏంటి? మనకు డిస్కాలిక్లియా. సంఖ్యాపరమైనటువంటి జ్ఞానము లేకపోవడము, అదేవిధంగా స్థాన విలువలను సరిగ్గా గుర్తించకపోవడము, ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా డిస్కాలిక్లియాకు చెందుతాయి, గమనించాలి. తర్వాత ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్, వ్యాక్ట్ అనేది ఏ వైకల్యం గల శిశువులకు ఉపయోగించు ప్రత్యేక శిక్షణా పద్ధతి? ఆప్షన్ 1 అభ్యసన వైకల్యము, ఆప్షన్ 2 మానసిక వైకల్యము, ఆప్షన్ 3 శ్రవణ వైకల్యము, ఆప్షన్ 4 చలన సంబంధమైనటువంటి వైకల్యము. ఇక్కడ క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. అలా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే గనక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్ ని అందించండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్, షేర్ మాత్రమే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి అభ్యసన వైకల్యము. అభ్యసన వైకల్యం ఉన్నటువంటి వారికి గనక చూసుకుంటే ఉపయోగించబడేటువంటి ప్రత్యేక శిక్షణా పద్ధతి ఏంటి అంటే బహుళ ఇంద్రియ శిక్షణ. ఇందులో గనక చూసుకుంటే ఈ బహుళ ఇంద్రియ శిక్షణలో భాగంగా వ్యాక్ట్ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ వ్యాక్ట్ అనేటువంటి పద్ధతిలో గనక చూసుకుంటే వి అంటే విజువల్ దృష్టి సంబంధమైనటువంటిది, దాని తర్వాత ఏ అంటే ఆడిటరీ అంటే మనకి ఇక్కడ శ్రవణ సంబంధమైనటువంటిది, అదేవిధంగా కే అంటే కెనెస్థెటిక్ అంటే నాడీ సంబంధమైనటువంటిది, అదేవిధంగా టీ అంటే టచ్ స్పర్శకు సంబంధమైనది. అంటే మొత్తంగా జ్ఞానేంద్రియాలను పూర్తిగా మనకు వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ఈ రకమైనటువంటి శిక్షణ అనేది ఉంటుంది.
తర్వాత రెండవ క్వశ్చన్, గరిష్ట సవరణల తర్వాత కూడా ఒక వ్యక్తి యొక్క దృష్టి స్పష్టత ఎంత తక్కువగా ఉంటే అతన్ని దృష్టి వైకల్యం గలవారు అంటారు? ఆప్షన్ 1 20/200 అడుగులు, ఆప్షన్ 2 60/600 అడుగులు, ఆప్షన్ 3 6/60 మీటర్లు, ఆప్షన్ 4 1 and 3. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 1 and 3 అంటే 20/200 అడుగులు, అదేవిధంగా ఆప్షన్ 3 వచ్చేసి 6/60 మీటర్లు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 1 and 3. ఇక్కడ ఈ 20/200 అడుగులకు అసలైనటువంటి వివరణ ఏంటి అంటే మనకి ఇక్కడ సాధారణమైనటువంటి ఒక వ్యక్తి 200 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువుని గాని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని స్పష్టంగా చూడగలిగితే, ఈ దృష్టి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని స్పష్టంగా చూడగలుగుతాడు. అంటే ఇక్కడ 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వస్తువును చూడగలిగేది ఎవరు? సాధారణమైనటువంటి వ్యక్తి. కానీ ఆ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి మనకిక్కడ 20 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వస్తువుని మాత్రమే చూడగలుగుతాడు. అదేవిధంగా 60 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ఒక సాధారణమైనటువంటి వ్యక్తి చూడగలిగితే స్పష్టంగా, మనకిక్కడ ఈ రకమైనటువంటి లోపం ఉన్నవారు కేవలం 6 మీటర్ల దూరంలో ఉన్నటువంటి అంశాన్ని స్పష్టంగా చూడగలుగుతారు. ఈ రకమైనటువంటి ఉంటే గనక దాన్ని ఏమంటారు అంటే పాక్షిక దృష్టి లోపము అంటారు. అలా కాకుండా 2/200 అడుగులు గనక ఈ రకంగా ఉందనుకోండి, అతని యొక్క దృష్టి స్పష్టత అనేది ఈ రకంగా ఉంటే మాత్రం దాన్ని ఏమంటారు అంటే సంపూర్ణ దృష్టి లోపము అంటారు. గమనించాలి. వీరిని ఏమంటారు అంటే అంధులు అంటారు. తర్వాత మూడవ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, దృష్టి స్పష్టతను పరీక్షించడానికి స్టెలెన్ చార్ట్ వాడతారు. స్టేట్మెంట్ 2, దీనిలో 7 వరుసల్లో అక్షరాలు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది, రెండవది సరి అయినది కాదు. ఎందుకంటే దృష్టి స్పష్టతను పరీక్షించడానికి స్టెలెన్ చార్ట్ ని వాడతారు. దీన్ని ప్రిపేర్ చేసింది ఎవరు అంటే డాక్టర్ హెర్మాన్ స్టెలెన్. అదేవిధంగా మనకి ఇందులో ఉన్నటువంటి వరుసల్ని కనుక చూసుకుంటే 7 కాదండి 10 వరుసల్లో అక్షరాలు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. గమనించాలి. తర్వాత 4వ క్వశ్చన్, చలన కౌశలాలు అభ్యసించుటలోని వైకల్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 డిస్ప్రాక్సియా, ఆప్షన్ 2 డిస్కాలిక్యులియా, ఆప్షన్ 3 డిస్లెక్సియా, ఆప్షన్ 4 డిస్ఫెసియా. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 డిస్ఫ్రాక్సియా. తర్వాత 5వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 హస్వదృష్టి అనగా దగ్గరగా ఉన్న వస్తువుల్ని చూడలేకపోవడం. స్టేట్మెంట్ 2 దీర్ఘ దృష్టి అనగా దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడలేకపోవడం. స్టేట్మెంట్ 3 హస్వదృష్టి అనగా దూరంగా ఉన్న వస్తువుల్ని చూడలేకపోవడం. ఆప్షన్ 4 వచ్చేసి దీర్ఘ దృష్టి అనగా దగ్గరగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడలేకపోవడము. ఆప్షన్ 1 1,2 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 2,3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 1,4 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవి. ఫాస్ట్ గా జాగ్రత్తగా ఆలోచించి దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చిన్న కరెక్షన్ అండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 3,4. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 3,4. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఏమడిగాం ఇక్కడ? క్రింది వాటిలో సరైనవి ఏవి అనడం జరిగింది. ఆప్షన్ 3 ఈస్ 3,4, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ కూడా సరైనవే.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అనేటివి సరైనవి, 1, 2 అనేటివి సరి అయినవి కాదు. ఎందుకు అంటే హ్రస్వ దృష్టి అంటే హ్రస్వము అంటే ఏంటండి? దగ్గర. అంటే హ్రస్వ దృష్టి అంటే దగ్గరగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడగలగడం. అదేవిధంగా దీర్ఘదృష్టి అంటే ఏమిటి? దీర్ఘం అంటే ఏంటిది? దూరము. కాబట్టి దీర్ఘదృష్టి అంటే ఏంటి? దీర్ఘంగా అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడగలిగి దగ్గరగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడలేకపోవడాన్ని మనం ఏమంటాము అంటే దీర్ఘదృష్టి అంటాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 6వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, దీర్ఘదృష్టి కల వారిలో లోపాన్ని సవరించడానికి ఉపయోగపడేటువంటి కటకము ద్విపుటాకార కటకము. ఆప్షన్ 2, అశ్వదృష్టి కలవారి లోపాన్ని సవరించడానికి ఉపయోగపడేటువంటి కటకము ద్వికుంభాకార కటకము. ఆప్షన్ 1, 1, 2. ఆప్షన్ 2, 1 మాత్రమే. ఆప్షన్ 3, 2 మాత్రమే. ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇవి రెండు కూడా సరి అయినవి కాదు. దీర్ఘదృష్టి కలవారిలో ఆ లోపాన్ని సవరించడానికి వాడేటువంటి కటకం వచ్చేసి ద్వికుంభాకార కటకము. అలా కాకుండా హ్రస్వదృష్టి కలవారిలో ఆ లోపాన్ని సవరించడానికి ఉపయోగపడేటువంటి కటకం వచ్చేసి ద్విపుటాకార కటకము. తర్వాత 7వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, AIMS వారి దృష్టి స్పష్టత చార్టులోని వివిధ వరుసలలో ఉన్నటువంటి అక్షరాలను చూడడానికి 7 మీటర్ల దూరంలో ఉంచి చదివిస్తారు. స్టేట్మెంట్ 2, ఆర్థోలేటరల్ పరీక్ష అనేది ఒక కంటికి సంబంధించినటువంటి పరీక్ష. సరైనవి ఏవి అనడం జరిగింది? ఆప్షన్ 1, 1, 2. ఆప్షన్ 2, 1 మాత్రమే. ఆప్షన్ 3, 2 మాత్రమే. ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3, 2 మాత్రమే సరి అయినది. మొదటిది సరి అయినది కాదు. ఎయిమ్స్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు తయారు చేసినటువంటి చార్ట్ లో కనుక చూసుకుంటే వివిధ పరిమాణాలలో ఉన్నటువంటి అక్షరాలు ఏ రకంగా ఉంటాయి అంటే 7 వరుసల్లో ఉంటాయి. ఈ 7 వరుసలో ఉన్నటువంటి అక్షరాలను చూడడానికి ఈ పట్టిక నుండి ఆ మనిషిని 6 మీటర్ల దూరంలో కూర్చోబెడతారు. 7 మీటర్ల దూరంలో కాదు. ఇందులో ఎన్ని వరుసలు ఉంటాయి? 7 వరుసలు ఉంటాయి. 6 మీటర్ల దూరంలో కూర్చోబెడతారు. గమనించాలి. ఆర్థోలెటర్ అనేది మనకి ఇక్కడ కంటికి సంబంధించినటువంటి పరీక్ష. తర్వాత 8వ క్వశ్చన్, అందుల బోధనలో ఉపయోగించబడేటువంటి బోర్డుల యొక్క రంగు. ఆప్షన్ 1, బూడిద రంగు. ఆప్షన్ 2, ఆకుపచ్చ రంగు. ఆప్షన్ 3, తెల్ల రంగు. ఆప్షన్ 4, 1 and 2. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4, 1 and 2. ఇక్కడ అందులో అనడం కంటే దృష్టి వైకల్యం ఉన్న వారి బోధనలో ఉపయోగించబడేటువంటి బోర్డుల రంగు ఏంటి అంటే బూడిద రంగు మరియు ఆకుపచ్చ రంగు బోర్డులు. తర్వాత 9వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, కుర్జువెల్ యంత్రం వాగ్రూపంలోని అంశాలను లిఖిత రూపంలోకి మారుస్తుంది. స్టేట్మెంట్ 2, అందులో బోధనలో ఉపయోగపడే ఉపకరణాలుగా రిలీఫ్ మ్యాపులు అదేవిధంగా ఉబ్బెత్తు పటాలు ఉపయోగిస్తారు. ఆప్షన్ 1, 1, 2 మాత్రమే. ఆప్షన్ 2, 1 మాత్రమే. ఆప్షన్ 3, 2 మాత్రమే. ఆప్షన్ 4 ఏది కాదు. అందుల బోధనలో ఉపకరణాలుగా రిలీఫ్ మ్యాపులు ఉబ్బెత్తు పటాలు ఉపయోగిస్తారు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3, 2 మాత్రమే సరి అయినది. 3వది కాదు. ఎందుకు అంటే 1వది కాదు.
కుర్జువెల్ యంత్రం అనేది అంధుల బోధనలో ఉపయోగపడేటువంటి ఒక బోధన ఉపకరణం. మనకి అదే విధంగా మనకి ఇది ఏం చేస్తుంది అంటే లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాలని ఎందులోకి మారుస్తుంది అంటే వాగ్ రూపంలోకి మారుస్తుంది. వాగ్ రూపంలోని అంశాలను లిఖిత రూపంలోకి కాదు. అదేవిధంగా అంధుల బోధనలో ఉపకరణాలుగా రిలీఫ్ మ్యాపులు అంటే ఉబ్బెత్తుగా ఉండేటువంటి పటాలని ఉపయోగిస్తారు. వాళ్ళకి చేతికి తాకితే సులభంగా గుర్తించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 10వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1, బ్రెయిలీ లిపిని 6 చుక్కల లిపి అని కూడా పిలుస్తారు. స్టేట్మెంట్ 2, మొట్టమొదటగా అంధుల కోసం ప్రత్యేక పాఠశాల ఫ్రాన్స్ లో ప్రారంభించారు. ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినటువంటి. బ్రెయిలీ లిపిని కనుక చూసుకుంటే 6 చుక్కల లిపి అని కూడా పిలుస్తారు. మొట్టమొదటిగా అంధుల కోసం ప్రత్యేక పాఠశాల అనేది ఫ్రాన్స్ లో ప్రారంభించబడింది 1784లో. తర్వాత 11వ క్వశ్చన్, అంధుల పాఠశాలలో ఉండవలసినటువంటి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఆప్షన్ 1 1:10, ఆప్షన్ 2 1:8, ఆప్షన్ 3 1:20, ఆప్షన్ 4 1:7. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. అంధుల పాఠశాలలో గనక చూసుకుంటే ఉండవలసినటువంటి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని గనక చూసుకుంటే 1:8 గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఇదే క్వశ్చన్ ని మనకు రివర్స్ లో కూడా ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. విద్యార్థి తర్వాత ఉపాధ్యాయ నిష్పత్తి అని కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా మనం క్వశ్చన్ ని చదివి ఆన్సర్ ని పిక్ చేయాలి. ఇక్కడ ఉపాధ్యాయ విద్యార్థి అంటేనేమో 1:8, తర్వాత విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అంటేనేమో 8:1 గా ఉంటుంది, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్, బదిరులను 2 రకాలుగా విభజించింది ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ ఫెరేరి, ఆప్షన్ 2 మైకెల్ బస్ట్, ఆప్షన్ 3 స్టెలెన్, ఆప్షన్ 4 వచ్చేసి టర్మన్. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 మైకేల్ బస్ట్ అండి. ఇక్కడ ఈ మైకేల్ బస్ట్ బదిరులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. బదిరులు అంటే శ్రవణ లోపం కలిగిన వారు. అందులో కనుక చూసుకుంటే ఆ 2 రకాలు ఏంటి అంటే ఎండోజీనియస్ అదేవిధంగా ఎక్సోజీనియస్ వర్గంగా ఈ రకమైనటువంటి 2 వర్గాలుగా విభజించడం జరిగింది మైకేల్ బస్ట్. తర్వాత 13వ క్వశ్చన్, బయట చెవి మధ్య చెవి నార్మల్ గా ఉండి లోపల చెవిలో లోపం వల్ల కలిగేటువంటి వినికిడి లోపం ఏది? ఆప్షన్ 1 కండక్టివ్ వినికిడి లోపము, ఆప్షన్ 2 సెన్సరీ న్యూరో వినికిడి లోపము, ఆప్షన్ 3 మిశ్రమ వినికిడి లోపము, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 సెన్సరీ న్యూరో వినికిడి లోపము. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే చెవిలో లోపం బట్టి వినికిడి లోపంలో ఉన్నటువంటి రకాలని కనుక చూసుకుంటే కండక్టివ్ వినికిడి లోపము, తర్వాత సెన్సరీ న్యూరో వినికిడి లోపము, తర్వాత మిశ్రమ వినికిడి లోపము. ఈ మూడింటి గురించి నెక్స్ట్ క్వశ్చన్ లో తెలుసుకుందాం. తర్వాత 14వ క్వశ్చన్, లోపల చెవి నార్మల్ గా ఉండి బయటి లేదా మధ్య చెవిలో లోపం వల్ల కలిగేటువంటి వినికిడి లోపం ఏది? ఆప్షన్ 1 కండక్టివ్ వినికిడి లోపము, ఆప్షన్ 2 సెన్సరీ న్యూరో వినికిడి లోపము, ఆప్షన్ 3 మిశ్రమ వినికిడి లోపము, ఆప్షన్ 4 ఏది కాదు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 కండక్టివ్ వినికిడి లోపం అండి. ఇక్కడ మనకు 3 రకాల వినికిడి లోపాలను చెప్పుకున్నాం కదా. కండక్టివ్ వినికిడి లోపాన్ని కనుక చూసుకుంటే లోపల చెవి నార్మల్ గా ఉండి బయటి లేదా మధ్య చెవిలో లోపం ఉంటే ఈ రకమైనటువంటి కండక్టివ్ వినికిడి లోపం అంటారు. అలా కాకుండా బయటి చెవి మధ్య చెవి నార్మల్ గా ఉండి లోపల చెవిలో గనక ఏదైనా ఒక లోపం ఉంటే గనక మనకి ఈ రకమైనటువంటి సెన్సరీ న్యూరో వినికిడి లోపం అంటాము. మిశ్రమ వినికిడి లోపం అంటే ఏమిటి అంటే లోపలి చెవి మరియు బయట చెవి లేదా మధ్య చెవిలో లోపం వల్ల కలిగేటువంటి వినికిడి లోపాన్ని మనం ఏమంటాము అంటే మిశ్రమ వినికిడి లోపము అంటాము. అంటే ఏదో ఒక దానిలో. తర్వాత 15వ క్వశ్చన్ స్వల్ప వినికిడి లోపం అనగా ఇక్కడ ఆప్షన్ 1 10 డెసిబిల్స్ టు 25 డెసిబుల్స్, తర్వాత సెకండ్ ఆప్షన్ 26 డెసిబుల్స్ టు 40 డెసిబుల్స్, తర్వాత ఆప్షన్ 3 41 డెసిబుల్స్ టు 55 డెసిబుల్స్, తర్వాత ఆప్షన్ 4 వచ్చేసి 56 డెసిబుల్స్ టు 70 డెసిబుల్స్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 26 డెసిబుల్స్ నుంచి 40 డెసిబుల్స్ మధ్యలో గనక ఉంటే గనక స్వల్ప వినికిడి లోపము అంటారు. మనకు వినికిడి స్థాయిని కొలిచేటువంటి యూనిట్లు గనక చూసుకుంటే డెసిబల్స్. వినికిడి స్థాయి గనక 26 డెసిబల్స్ నుంచి 40 డెసిబల్స్ మధ్య ఉంటే గనక దాన్ని స్వల్ప వినికిడి లోపము అంటారు, గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ సాధారణ వినికిడి స్థాయి ఆప్షన్ 1 10 డెసిబుల్స్ టు 25 డెసిబల్స్, తర్వాత ఆప్షన్ 2 26 డెసిబల్స్ టు 40 డెసిబల్స్, ఆప్షన్ 3 41 డెసిబల్స్ టు 55 డెసిబల్స్, ఆప్షన్ 4 56 డెసిబల్స్ టు 70 డెసిబల్స్. సాధారణ వినికిడి స్థాయిని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 10 డెసిబుల్స్ టు 25 డెసిబుల్స్. ఈ రకమైనటువంటి స్థాయిని మనం ఏమంటాము అంటే సాధారణమైనటువంటి వినికిడి స్థాయి అంటాము. తర్వాత 17వ క్వశ్చన్ దృష్టి మరియు శ్రవణ వైకల్యం కలవారిలో గనక చూసుకుంటే ఆప్షన్ 1 సాధారణ శిశువుల్లో కన్నా ఎక్కువ ప్రజ్ఞ ఉంటుంది, ఆప్షన్ 2 సాధారణ శిశువుల కన్నా తక్కువ ప్రజ్ఞ ఉంటుంది, ఆప్షన్ 3 సాధారణ శిశువులకు అసమానమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది, ఆప్షన్ 4 సాధారణ శిశువులకు సమానమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 సాధారణ శిశువులకు సమానమైనటువంటి ప్రజ్ఞ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ దృష్టి వైకల్యము మరియు శ్రవణ వైకల్యం ఉన్న వారిని సాధారణ శిశువులతో పోలిస్తే గనక. తర్వాత 18వ క్వశ్చన్ మైకెల్ బస్ట్ ప్రకారము సరియైనవి ఆప్షన్ 1 ఎండోజీనియస్ వర్గము అనగా వంశ పారంపర్యం కాని ఇతర కారణాల చేత వచ్చేటువంటి వినికిడి లోపము. స్టేట్మెంట్ 2 వంశ పారంపర్యం వల్ల ఏర్పడేటువంటి వినికిడి లోపం వచ్చేసి ఎక్సోజీనియస్. సరి అయినవి ఏవైనా అనడం జరిగింది ఆప్షన్ 1 2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం. మైకెల్ బస్ట్ ప్రకారం కనుక చూసుకుంటే బదిరులను 2 రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది ఎండోజీనియస్, తర్వాత రెండవది కనుక చూసుకుంటే ఎక్సోజీనియస్. ఎక్సోజీనియస్ అంటే ఏమిటి అంటే వంశ పారంపర్యంగా కాకుండా వేరే ఇతర కారణాల వచ్చేటువంటి వినికిడి లోపం ఏమిటి అంటే ఎక్సోజీనియస్. అలా కాకుండా వంశ పారంపర్యం కాకుండా
ఈ రకంగా వచ్చేదాన్నేమో ఎక్సోజీనియస్ అంటారు. వంశ పారంపర్యం వల్ల వచ్చేటువంటి వినికిడి లోపాన్ని ఏమంటారు అంటే ఎండోజీనియస్ వర్గము అంటారు. తర్వాత 19వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, పిల్లవానిలో శ్రవణ వైకల్య స్థాయిని ఖచ్చితంగా నిర్ధారించేటువంటి పరికరము శుద్ధ ధ్వని శ్రవణ మాపిని. స్టేట్మెంట్ 2, శ్రవణ లోపం కల వారిలో ఉపయోగించేటువంటి బోధనా పద్ధతులు పెదవుల అభ్యసనం మరియు సంజ్ఞల అభ్యసనం. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. కేవలం మీ నుంచి ఆశించేది లైక్ షేర్ చేయడం మాత్రమే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ఏది కాదు అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినవే. సరి కానిది ఏది అడిగాడు, ఇందులో ఏది కూడా లేదు. పిల్లవానిలో శ్రవణ వైకల్య స్థాయిని ఖచ్చితంగా నిర్ధారించేటువంటి పరికరము శుద్ధ ధ్వని శ్రవణ మాపని. తర్వాత శ్రవణ లోపం కలవారిలో ఉపయోగించేటువంటి బోధనా పద్ధతులు సంజ్ఞల అభ్యసనం అంటే సైన్ లాంగ్వేజ్, తర్వాత పెదవుల అభ్యసనం లిప్స్ రీడింగ్. ఈ రకమైనటువంటి వాటి బోధనా పద్ధతుల ద్వారా వారికి అభ్యసనాన్ని నేర్పిస్తారు. తర్వాత ఈ రోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని లైవ్ చాట్ లో కాకుండా క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేసి ఈ లైవ్ టెస్ట్ లో మీకు వచ్చినటువంటి మార్కులను తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ రోజు ప్రశ్న సీరియల్ ఆర్డర్ లో 20వది, పెదవుల అభ్యసనంను పరిచయం చేసిన వారు ఎవరు? అదేవిధంగా 10వ తరగతి మరియు ఇంటర్లో బధిరుల యొక్క పాసు మార్కుల శాతం ఎంత? దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. రేపటి 7 PM లైవ్ టెస్ట్ కు సంబంధించినటువంటి సిలబస్ ని కనుక చూసుకుంటే మనకు బోధనా పద్ధతుల యొక్క అవగాహన, అదేవిధంగా రెండవది చలన సంబంధమైనటువంటి వైకల్యము. ఈ రోజు సిలబస్ లో చలన సంబంధమైన వైకల్యం అనేది ఉన్నప్పటికీ కూడా రేపటి సిలబస్ లో ఇవ్వడం జరుగుతుంది. 2 టాపిక్స్ నుంచే ఈ రోజు మనం క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది, గమనించాలి. మీ ముందుకు వచ్చేటువంటి ఈ యొక్క 25 నిమిషాలు 26 నిమిషాల యొక్క వీడియో కోసం ఖచ్చితంగా నేను ఒక 3-4 అవర్స్ కష్టపడాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ చేయడానికి, తర్వాత మనకు ఇక్కడ వీడియో చేయడానికి ఖచ్చితంగా మనకు అరగంట నుంచి గంట టైం అనేది పడుతుంది. కాబట్టి నా యొక్క కష్టాన్ని గుర్తించి తప్పకుండా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.